Hey guys, welcome back to my channel Geetu's World. So ఈ వీడియో ఏంటో మీకు thumbnail చూసి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా. So yeah, this video is all about get to know more about me Q&A వీడియో అన్నమాట. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేనైతే ఆన్సర్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు నా గురించి తెలియనివి, మీరు నా గురించి తెలుసుకోవాలనుకునేవి అన్నిటికీ కూడా నేను ఈ వీడియోలో అయితే ఆన్సర్ చేస్తాను. సో అదంతా చూడాలనుకుంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా ఫస్ట్ అయితే మీరు నా గురించి అందరు అడిగిన క్వశ్చన్, మీ పేరేంటి పేరేంటి పేరేంటి. సో నా ఫుల్ నేమ్ వచ్చేసి గీతిక. సో నేనైతే నాకు క్లోజ్ అయిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరు కూడా నన్ను ఇంటర్మీడియట్ అప్పటి నుంచి గీతు 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 ఇట్లానే అలవాటు అయింది అనమాట అందరికి. సో నాకు కూడా గీతు 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 అనేది చాలా నచ్చింది. ఇంకా యూట్యూబ్ ఛానల్ నేమ్ కోసం వెతుకుతుంటే లైక్ నేను ఒక 2 ఇయర్స్ బ్యాకే ఒక ఛానల్ స్టార్ట్ చేసిన అనమాట. దాని పేరు వచ్చేసి గీతు వ్లాగ్స్ అని చెప్పేసి. బట్ నాకెందుకు ఆ ఛానల్లో ఎక్కువ కంటెంట్ పోస్ట్ చేయలేను. నేను యాక్చువల్గా కన్సిస్టెంట్ గా లేను ఆ ఛానల్లో. అండ్ పోస్ట్ చేసిన కంటెంట్ కూడా అంత మంచి క్వాలిటీగా, రిలేటబుల్ గా, లేకపోతే ఎవరికి యూజ్ అయ్యేలాగా లేదనమాట. నాకే ఎందుకులే అని చెప్పేసి ఆపేసాను. నేను ఆ ఛానల్లో వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేసేసి ఆ ఛానల్నే తీసేసిన. తర్వాత ఇంకా నా 4-2లో ఉన్నప్పుడు నాకు మళ్ళీ ఛానల్ క్రియేట్ చేద్దాము, ఈసారి కన్సిస్టెంట్ ఉందాము ఖచ్చితంగా అని చెప్పేసి అనిపించి మళ్ళీ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో ఛానల్ నేమ్ నేను పెట్టింది గీతూస్ వరల్డ్ అనమాట. ఎందుకంటే లైక్ నా వరల్డ్ లో, నా లైఫ్ లో నేను ఏమేం చేస్తాను, నేను ఎలా ఉంటాను బేసిక్ గా చూపిద్దామని అయితే నేను అనుకున్నాను. సో అలానే ఆ ఛానల్ నేమ్ గీతూస్ వరల్డ్ అని పెట్టాను. యా, మై నేమ్ ఇస్ గీతిక అండ్ మై ఛానల్ నేమ్ ఇస్ గీతూస్ వరల్డ్. మీరందరూ కూడా మంచిగా ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ కమెంట్స్ లో కానీ కింద గీతు గీతు ఇలా ఇదెలా అదెలా అని అంటుంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. బికాస్ నన్ను మీ లైఫ్ లో ఒక తెలిసిన వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడతారు కాబట్టి. అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అయితే చాలా మంది అడిగారు. సో మాది ఖమ్మం బేసిక్ గా. సో మా డాడీ గవర్నమెంట్ టీచర్, మా మమ్మీ హౌస్ వైఫ్. నాకు ఒక సొంత చెల్లు ఉంది. అది బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఇప్పుడు హైదరాబాద్ జేఎన్టీయూలో. అండ్ నేను ఇక్కడ ఉండేది అన్నయ్యతో కదా. సో చాలా మంది సొంత అన్నయ్య, ఎట్లన్నయ్య మీకు అది ఇదని క్వశ్చన్స్ అడుగుతారు. సో వాడు మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. బట్ మాకైతే సొంత అన్న కన్నా ఎక్కువ, నాకు కానీ మా చెల్లికి కానీ. అండ్ నేను ఇక్కడ ఫ్యామిలీని వదిలేసి ఒక్కదాన్ని ఇంత హ్యాపీగా ఉంటున్నానంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. సో యాక్చువల్గా మేము అందరం ఫ్యామిలీకి చాలా కనెక్టెడ్ అనమాట. బికాస్ ఫ్రెండ్స్ లాగానే ఉంటాము. ఏదున్నా మమ్మీతో కానీ డాడీతో కానీ చెప్పేస్తాము, భయపడము దేనికి. బికాస్ వాళ్ళు మాకు ఇచ్చిన ఫ్రీడమ్ అలాంటిది. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో అంత మంచి రెస్పాన్స్ వచ్చి అంత గ్రోత్ వచ్చింది అని అంటే మాత్రం వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. మెయిన్ గా మా డాడీ సపోర్ట్. నేను ఏది చేస్తా అన్నా కానీ చెయ్యి చెయ్యి చెయ్యి, నీకు ఏది నచ్చితే అది చెయ్యి, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చెయ్యి అని చిన్నప్పటి నుంచి కూడా నన్ను ఎంకరేజ్ చేసింది మా డాడీ ఒక్కడే. బికాస్ లైక్ నేను స్కూలింగ్ లో ఉన్నప్పటి నుంచి లైక్ మీరు చెప్తే నమ్మరు, 6th క్లాస్ టు మొత్తం ఇక ఇంటర్ బీటెక్ లో ఏ కల్చరల్ యాక్టివిటీ ఉన్నా అందులో డాన్స్ ఉంటే అందులో పక్కా నేను ఉంటాను. లైక్ ఈవెన్ బాలోత్సవ్ లో కానీ అట్లా ప్రతి దాంట్లో నన్ను మా డాడీ ఎంకరేజ్ చేస్తూనే వచ్చిండు. ఇంకా ఇట్లా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పినా కానీ అసలు నేను నీకు ఎప్పుడో చెప్పినా స్టార్ట్ చేయమని, నువ్వే స్టార్ట్ చేయలేదని చెప్పి రివర్స్ లో నన్ను తిట్టిన అనమాట మా డాడీ. సో ఇంకా అట్లా ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంటది. అలాంటి అంత బాండింగ్ ఉన్న నేను ఇక్కడ ఒక్కదాన్ని వచ్చి ఉంటున్నానంటే, ఇంత హ్యాపీగా ఉంటున్నానంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై బ్రదర్. వాడు ఉన్నాడు కాబట్టే ఇక్కడ నేను హ్యాపీగా ఉన్నా. నేను హ్యాపీగా ఉంటా పక్కా అని తెలిసి అక్కడ మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారనమాట. సో అది నా ఫ్యామిలీ అంతా కూడా. అండ్ ఎడ్యుకేషన్ విషయంకి వచ్చేస్తే నేను నా స్కూలింగ్, కాలేజ్ అంతా కూడా ఖమ్మంలోనే చదివిన. స్కూలింగ్ వచ్చేసి హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో. చాలా మంది కమెంట్స్ లో కూడా అడిగారు, నువ్వు హార్వెస్ట్ కదా స్కూలింగ్ అంతా అని చెప్పేసి. యా, నేను స్కూలింగ్ 6th to 10th క్లాస్ హార్వెస్ట్ స్కూల్లోనే చదివా. అండ్ ఇంటర్ వచ్చేసి శ్రీ చైతన్య జిఎంఆర్ క్యాంపస్. ఎవరికైనా ఐడియా ఉందేమో తెలీదు, ఖమ్మంలో. సో దాని తర్వాత నా బీటెక్ వచ్చేసి చెన్నై అనమాట. సో బీటెక్ కోసం నేను చెన్నై షిఫ్ట్ అయినా, ఐ మీన్ లైక్ చెన్నై మూవ్ అయినా. హాస్టల్లోనే ఉన్నా. చెన్నైలో భారత్ యూనివర్సిటీ. మోస్ట్ ఆఫ్ మై ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నో. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిందే కాలేజ్లో ఉన్నప్పుడు. అండ్ అప్పట్లో అయితే లైక్ తెలుగు కన్నా కూడా ఎక్కువ తమిళ్ ఫాలోవర్స్ ఎక్కువ వచ్చేది నాకు. బికాస్ తమిళ్ రీల్స్ కూడా ఎక్కువ చేస్తుండే అండ్ చెన్నైలో ఉంటుండే కాబట్టి రీచ్ కొంచెం అటు సైడ్ కూడా పోతుండే. సో యా, దట్స్ ఇట్ ఫర్ మై బీటెక్. ఇంకా లాస్ట్కి ఏంటంటే నేను యూట్యూబ్ 4-2లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన కదా. సో నేను 4-2లో ఉన్నప్పుడు కాగ్నిజెంట్ లో ఇంటర్న్షిప్ చేస్తున్నాను అనమాట. లైక్ మేము 4-1లో ఉన్నప్పుడే మా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో నేను కాగ్నిజెంట్ లో సెలెక్ట్ అయినా. సో 4-2లో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు చాలా మంది నేను ఆల్రెడీ బీటెక్ అయిపోయింది, నేను జాబ్ చేస్తున్నాను అనుకున్నారు. బట్ నో గైస్, నేను ఇంటర్న్షిప్ చేసిన 4-2లో ఉన్నప్పుడు హైదరాబాద్ లోనే. అప్పుడే నేను
ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేసి కొన్ని వ్లాగ్స్ పోస్ట్ చేసిన. స్కిన్ కేర్ అని, డే ఔట్ అని చెప్పి అట్లా వ్లాగ్స్. అప్పుడు కొంచెం మంచి రీచ్ వచ్చుండే. లైక్ 2K అట్లా పోతుండే అనమాట. ఐ వాస్ లైక్ ఓకే, కన్సిస్టెంట్‌గా ఉంటే, క్వాలిటీ బావుంటే, కంటెంట్ బావుంటే సక్సెస్ అయితది అని అనిపించింది. ఇంగా దాని తర్వాతయితే కొంచెం తగ్గిపోయినాయన్నమాట వీడియోస్. బికాజ్ నేను ఇట్లా యూఎస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా గదా! సో, ఈ వీసా ప్రాసెస్, యూఎస్ ప్రాసెస్, లోన్ ప్రాసెస్ అని చెప్పేసి కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ దెన్ తర్వాతయితే యూఎస్ వచ్చాను. అండ్ ఇప్పుడు నేను యూఎస్‌లో చదివే కాలేజ్ వచ్చేసి నేను బేసిక్‌గా మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీ, ఇన్ సిన్సినాటీ సిటీ, విచ్ ఈస్ ఇన్ ఒహాయో స్టేట్ అన్నమాట. అక్కడైతే మాస్టర్స్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోవస్తుంది. ఈ ఏప్రిల్‌కి 2 సెమిస్టర్స్ అయిపోతాయన్నమాట. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ మై ఎడ్యుకేషన్. వై యూట్యూబ్ అని చాలా మంది అడిగాను. లైక్ నేనెలా ఉంటాను? నేను ఏమేం చేస్తాను నా లైఫ్‌లో? అంటే ఇది ప్రతి ఒక్క వీడియో మీకు యూజ్ అవ్వాలనైతే నేను కోరుకోను. లైక్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది దేనికి అనంటే, ఇప్పుడు మనం కొన్ని మెమోరీస్ పిక్చర్స్ లాగా క్యాప్చర్ చేసుకొని పెట్టుకుంటాం. ప్రతీదీ ఎందుకు ఫోటో తీసుకుంటున్నాం అని నిన్నడిగితే ఏం చెప్తాం మనం? మెమోరీస్ లాగా ఉండాలని, ఎప్పటికైనా చూసుకుంటా అని చెప్తాం గదా! అట్లనే నేను నా లైఫ్‌లో జరిగే కొన్ని స్పెషల్ మూమెంట్స్‌ని ఇట్లా వీడియోస్ తీసి పెట్టుకుంటాను. సో దట్ నేను ఎప్పుడన్నా పెద్దగయిన తర్వాత వె ది తిరిగి వెనక్కి చూసుకుంటే నాకు అట్‌లీస్ట్ యూట్యూబ్‌లో ఇవన్నీ వీడియోస్ ఉంటాయి గదా! అని చెప్పేసి. సో, మెయిన్ థాట్ నాకది యూట్యూబ్ స్టార్ట్ చేయడానికైతే ఇదే అన్నమాట. నాకు గాని, మా పేరెంట్స్ గాని, ఇప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్న రోజులు హైదరాబాద్‌లో ఏమేమి చేస్తానో జస్ట్ మా మమ్మీ వాళ్ళు చెప్తాను రోజు. బట్ యూట్యూబ్‌లో వీడియో చేస్తే వాళ్ళు గూడా ఓకే, ఇలా చేస్తుందా? ఇక్కడికెళ్తుందా? అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తది. అండ్ ఆల్సో యూఎస్ వచ్చిన తర్వాత వ్లాగ్స్ ఎక్కువ పెట్టట్లేదు నేను. బికాజ్ ఇక్కడ సస్టైన్ అవ్వడానికి చాలా రోజులు పట్టింది. ఇంగా కొంచెం సెటిల్ అయిన తర్వాత అయితే వ్లాగ్స్ అయితే ఇప్పుడు మంచిగా పోస్ట్ చేస్తున్నాను. అండ్ రీసెంట్‌గా మేము ఫ్లోరిడా ట్రిప్ గూడా వెళ్ళాం గదా! ఆ వ్లాగ్స్ అన్నీ గూడా రాబోతున్నాయి. సో, యాహ్! గైస్ దట్స్ ఇట్. ఇంకా నా కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. లైక్ ఏజ్ ఎంత? హైట్ ఎంత? అని చెప్పేసి. సో, మై ఏజ్ ఈస్ 22. 2002 బోర్న్ అన్నమాట. లైక్ మొన్ననే 22 వచ్చినాయి. అండ్ మై హైట్ ఈస్ లైక్ 5'3" to 5'4" మధ్యలో ఉంటది. బట్ నేను చాలా చిన్నగా కనిపిస్తా, ఎందుకో తెలీదు. సో, యాహ్! ఏజ్, హైట్ అడిగినారు. ఇంకా యాహ్! ఇంకా నాకు బేసిక్‌గా నా హాబీస్ సైడ్ వస్తే మాత్రం నాకు డాన్స్ అంటే పిచ్చిష్టము. నేను ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసిందే ఫస్ట్ డాన్స్ రీల్స్‌తో. ప్రతి ఒక్క ట్రెండింగ్ రీల్ చేస్తుండే అన్నమాట కాలేజ్‌లో ఉన్నప్పుడు. డాన్స్ అంటే పిచ్చి, ఇంగా చెప్పలేను ఎంత పిచ్చో. బికాజ్ 6థ్ క్లాస్ నుంచి ప్రతి డాన్స్ కాంపిటీషన్‌లో నేనున్నా. ప్రతి డాన్స్ పెర్ఫార్మన్స్‌లో నేనుంటా. స్కూల్‌లో గాని, కాలేజ్‌లో గాని ఏదైనా. డాన్స్ అంటే అంత ఇష్టము. సో, యాహ్! ఇంగా హాబీస్ విషయానికొస్తే డాన్స్ ఇష్టము. ఇంకా బేసిక్‌గా చెప్పాలంటే నేను చాలా అటు ఇంట్రోవర్ట్ కాదు, ఇటు ఎక్స్‌ట్రోవర్ట్ కాదు. యాంబివర్ట్ అంటారు గదా! ఆ టైప్ అన్నమాట నేను. పరిచయం లేనంత వరకు కొంచెం ఓకే, ఓకే అన్నట్టు. బట్ పరిచయం అయితే మాత్రం ఇగ మస్తు మాట్లాడుతూనే ఉంటా. వాళ్ళు ఎదుటోళ్ళే ఆపు, ఆపు అని చెప్పాలి. ఇప్పుడెలా మాట్లాడుతున్నానో అలానే మాట్లాడతా. సో, యాహ్! అండ్ నా ఫేవరెట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ అన్నమాట. సో, యాహ్! ఇంగ అంతే గైస్. ఇంకేమున్నాయి నా గురించి మీకు తెలియనివి. ఇఫ్ ఇన్ కేస్ నేనేమన్నా మిస్ అయితే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో దట్ నేను ఇంకొక వీడియో చేసి మీ అందరికైతే చెప్తాను. అండ్ ఇంకా ఈ వీడియో తర్వాత అయితే మనకి ఫ్లోరిడా డే 1, డే 2, డే 3, డే 4, డే 5 వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. అస్సలు మిస్ అవ్వకండి. వీడియోస్ అన్నీ చూడండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ నా కోసము. అండ్ అలానే నేను షార్ట్స్ డైలీ అప్‌లోడ్ చేస్తాను. అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా మీరు నా గురించి ఏమైనా తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా అడిగేయండి. తొందరలోనే ఇంకో వీడియో కూడా చేస్తాను. సో, యాహ్! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతూస్ వరల్డ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.